నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి మహిళలు ఇంటా బయట పనుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం, ఇంట్లో పనులను చక్కబెట్టడం, దాంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కోసారి చేసే పనిపై ఏకాగ్రత కోల్పోతున్నారు. ముఖ్యమైన విషయాలనే మర్చిపోతున్నారు. ఇది మగవాళ్లలో కన్నా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుందంట. అది ఇంటి పని చేస్తూ ఉద్యోగం చేసే స్త్రీలలో ఉందని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఆధునిక మహిళలు చేసే పనుల్లో తప్పులు చేస్తున్నారు, సమస్యలు తెచ్చుకుంటున్నారు. తదేకంగా 10 నిమిషాలకు మించి ఓ పని మీద దృష్టిని నిలపలేకపోతున్నారు. సంపాదించే డబ్బు గురించి ఆలోచిస్తున్నారు తప్ప మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి పట్టించుకోవడం లేదు. ఏకాగ్రత లోపించడం అనేది యువతుల్లో కూడా ఎక్కువగానే ఉందట. ఆ విషయం గురించి చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో ఎంఎస్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించి ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వారికి స్వయం ఉపాధిని కల్పిస్తున్న మాధురి గారు మనతో ఉన్నారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే మాధురి గారు. నమస్తే పుష్ప. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే దానికంటే ముందు మీ గురించి మా సకలకు తెలియదు. తప్పకుండా అమ్మా. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదేనండి. నా స్టడీస్ కూడా నేను ఇక్కడే కంప్లీట్ చేశాను. నేను డిగ్రీ చదివాను. తర్వాత ఐటీ ఎలక్ట్రానిక్స్ చదివి నేను కొన్నాళ్ళు జాబ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను జాబ్ మానేశాను. నాకు 2 బాబులు. ఒక బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, ఒక బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మాధురి గారు, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్థాపించాలని మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ జాబ్ చేసేదాన్నమ్మా. మ్యారేజ్ తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చిన్న పిల్లలప్పుడు నాకు బేబీ కేర్ సెంటర్లో పెట్టడము అది ప్రాబ్లం అయింది. వాళ్ళ హెల్త్ పాడవడం అది జరిగి నాకు ఇంటి దగ్గర ఎవరు చూసుకోవడానికి ఎవరు లేక మానేయవలసి వచ్చిందనమాట. అది మానేసిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండి చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు ఏదన్నా ఇట్లా నేను చిన్నప్పటి నుంచి హాబీగా నేర్చుకున్నాను చాలా కోర్సెస్. సో నేను ఇంటి దగ్గర ఉండి ఏదన్నా సొంతంగా చెయ్యొచ్చు కదా, చేసి నలుగురికి నేర్పిస్తే నలుగురికి కూడా ఉపాధి కల్పించిన దాన్ని కూడా అవుతాను కదా అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను ఫస్ట్. నేను తను ఏమన్నారంటే, సరే నీ ఇష్టము, నువ్వు పిల్లల్ని కేర్లెస్ చేయకుండా నువ్వు ఏదైనా చేసుకో అంటే నేను ఇది 2000లో నేను స్టార్ట్ చేశాను. 2000లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూ అవుతాను. నాకు దగ్గర 16 ఇయర్స్ కంప్లీట్ అవ్వచ్చు. మాధురి గారు, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? ఎంతమంది వర్కర్స్ అలాగే ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారు? ప్రెసెంట్ ఎలా ఉంది? నేను స్టార్ట్ చేసినప్పుడమ్మా 50,000తో స్టార్ట్ చేశాను. ఒక 4 మిషన్స్, మగ్గము, శారీ రోలింగ్ సెట్స్ ఇవన్నీ తయారు చేసుకుని నేను ఒక 50,000తో స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేస్తున్నాను కానీ ఎట్లాగా ఉంటుందని నేను చాలా భయపడ్డాను. కానీ స్టార్టింగ్ నుంచి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. నాకు రాను డెవలప్ అవుతూ వచ్చింది. మాధురి గారు, మీ ఇన్స్టిట్యూట్లో ఏమేమి వర్క్స్ చేస్తారు? మా దగ్గర వచ్చి టోటల్ ఒక 40 కోర్సెస్ వరకు ఉన్నాయమ్మా. ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్, ఇట్లాగే జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్ మేకింగ్, పెయింటింగ్స్లో కూడా మనకి డిఫరెంట్ పెయింటింగ్స్ ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అక్రాలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, టాంజోవర్ పెయింటింగ్, ఇట్లా టోటల్ పెయింటింగ్స్ ఏమున్నాయో ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా మనం దగ్గర కవర్ చేస్తాం అనమాట. అట్లానే మనకి ఇప్పుడు మ్యారేజెస్కి అది కూడా మనకి ఇప్పుడు మ్యారేజ్ మెటీరియల్ అంతా కూడా మనకి మ్యారేజ్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు రకరకాలుగా డెకరేట్ చేస్తున్నారు. అటువంటివి కూడా మనం తయారు చేసి ఇవ్వడము, నేర్పించడం కూడా జరుగుతుంది. అట్లాగే జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ మేకింగ్, ఇట్లా టోటల్ ఒక 40 కోర్సెస్ వరకు ఉన్నాయమ్మా. శారీ రోలింగ్, డ్రై క్లీనింగ్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మాధురి గారు, మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే మన క్వాలిఫికేషన్ అవసరమా? ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు మన దగ్గర క్వాలిఫికేషన్ ఏమీ ఇంపార్టెంట్ కాదమ్మా. మీకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకి దీనికి జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు వచ్చి అట్ ప్రజెంట్ మనకి ఒక 30-35 మెంబర్స్ వరకు ఉన్నారు స్టూడెంట్స్. మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్ కానీ మనకి ఇక్కడ
అవసరం లేదు. మాధురి గారు, ఒక మహిళ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రాణించాలి అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అవును. మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉందమ్మా నాకు. మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ, నేను ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా, ఎక్కడ ఒక టైంకి నేను ఇంట్లో లేకపోయినా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడము, అట్లా చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు అయిపోయింది. నేను వేరే బయట కూడా చాలా ఫ్రీ ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తుంటాం మేము. అట్లా వెళ్ళినా కూడా వాళ్ళు ఫుల్ నాకు సపోర్ట్ చేస్తారు. ఏ బిజినెస్ లో అయినా సహజంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు ఎదుర్కొన్న అప్ అండ్ డౌన్స్ ఏంటి? ఈ బిజినెస్లో మనకి ఓన్లీ మనం ట్రైనింగే కాబట్టి ఇచ్చేది, మనం పెద్ద అప్ అండ్ డౌన్స్ ఉండవమ్మా. మనకి దీంట్లో ఏంటంటే మనకి బిజినెస్ డౌన్ అయింది అన్నప్పుడు అవుతుంది, కానీ అయినప్పుడు మనం ఏంటంటే పబ్లిసిటీ మనకి మెయిన్. పబ్లిసిటీ మనకి పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడము, మళ్ళీ మాకు పేపర్ యాడ్స్ కంటే కూడా మాకు మౌత్ పబ్లిసిటీ బాగుంటుందమ్మా. ఒక నేర్చుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఒక 10 మందికి చెప్పడం, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు రావడము, ఇట్లాగా మాకు ముందుకెళ్ళడం జరుగుతుంది. మేడం, మీ ఎయిమ్ ఏంటి? నా ఎయిమ్ ఏంటంటే నాకు 10 మందిని, మనకు వచ్చింది 10 మందికి నేర్పించి వాళ్ళని ఒక తోవ చూపించడం వాళ్ళకి. అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకగలిగే విధంగా వాళ్ళని తయారు చేయాలన్నదే నా ఎయిమ్. నేను ఫ్రీగా కూడా చాలామందికి పూర్ పీపుల్కి క్లాసెస్ తీసుకుంటుంటాం మేము. వాళ్ళకు కూడా ఏంటంటే రేపటి రోజున ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటట్టు మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు మామూలుగా ఈ కోర్సెస్ కూడా మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా 3 months కోర్సు, 6 months కోర్సెస్ అని ఉంటాయి. అందులో కూడా మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా చాలామంది ఏముంటారు, కొంతమంది డల్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి 3 months కోర్సు 4 months 5 months కూడా పట్టొచ్చు. వాళ్ళకి స్పెషల్గా మనం కేర్ తీసుకుని వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట మా దగ్గర. మరి మాధురి గారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మేము మార్కెటింగ్ చాలా షాప్స్కి కూడా ఇస్తుంటామండి. మా దగ్గర రెడీ అయిన మెటీరియల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ సర్కిల్లోనూ అట్లాగా తీసుకునే ఆర్డర్స్ డెవలప్ చేస్తుంటారు అనమాట. మాధురి గారు, మహిళలు మీలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, ముందుకు సాగాలి అంటే మహిళలకి మీరు చెప్పే ఓ మంచి మాట ఏంటి? ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పేది ఒకటే మాట అమ్మా. మనం దేన్నైతే మనం నేర్చుకుని మనము చేసుకోవాలి అని మనసులో పెట్టుకుంటామో దాని మీద మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేసి దానిని మనకి ఇంకా ఎంత ఇక్కడ మనకి వచ్చిందే మనకి ఇది అంత మనం అనుకోకూడదు. దేనికి కూడా ఇంకా మనకి అందులో ఏమి మెలకువలు ఉన్నాయి, ఇంకా ఎక్కడన్నా ఏమన్నా టిప్స్ దొరుకుతాయి, ఇట్లాగా ముందుకెళ్తూ దాన్ని డెవలప్ చేసుకోవాలి. చేసుకున్నది పక్కన పెట్టుకోకూడదు. నేర్చుకున్న ప్రతిదాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటాను. చాలా చక్కగా చెప్పారు మాధురి గారు. అలాగే మీ ఎయిమ్ ఏదైతే ఉందో అందరూ మహిళలు ఆర్థికంగా నిలబడాలని, స్వయం ఉపాధి సాధించాలని మీరు కోరుకుంటున్నారు. మీ ఆశయం నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్త్రీ శక్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో యువతీ యువకుల్లో ఎక్కువ మంది 10 నిమిషాలు మించి ఏకాగ్రత ఉండలేకపోతున్నారని తెలిసింది. దీనికి కారణాలు ఏంటని తెలుసుకుంటే టీవీలు ఎక్కువగా చూడడం, కంప్యూటర్లు ఎక్కువగా వినియోగించడం, అంతకన్నా స్మార్ట్ ఫోన్లో అంటే ఫ్లాష్ లైట్ను తరచూ చూడడం వల్ల ఏకాగ్రతను కోల్పోతున్నారని తెలిసింది. యువతలే కాదు, మహిళలు కూడా ఇంట్లో ఖాళీ సమయం దొరికితే ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్తోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఇది వారి మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇంకా చెప్పాలంటే రాత్రుళ్ళు నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్తో కాలక్షేపం చేసే వాళ్లలో ఏకాగ్రత అనేది అస్సలు ఉండటం లేదట. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సోషల్ మీడియాలో గడపటం వల్ల నష్టమే కానీ లాభం లేదు. సరే, మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి మన కార్యక్రమంలో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఒక సఖి మనకి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్కారం, నా పేరు పద్మ. నాకు ఒక కూతురుంది. తనకి 16 సంవత్సరాలు. తనకి చిన్నప్పటి నుండి చాలా భయం. క్లాస్లో డౌట్ వచ్చినా టీచర్స్ని అడగదు. స్టేజ్ పైన మాట్లాడటం అంటే అస్సలు తన వల్ల కాదంటుంది. అందరిలోనూ కలవడానికి కూడా ఇష్టపడదు.
తనని ఎలా మార్చాలో చెప్పండి అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఏంటంటే దీనివల్ల తనకి ఏంటి ఇబ్బంది వస్తున్నదని కూడా వాళ్ళు చెప్పాలి. నలుగురితో కలవకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలండి. ఏంటంటే పేరెంట్స్కి పిల్లలు స్మార్ట్గా అందరితో కలవాలని ప్రతి పేరెంట్కి ఉంటుంది. కానీ మన పిల్లల్లో ఏం స్పెషాలిటీ ఉందని వాళ్ళు మర్చిపోతారు. నేచర్ అన్నది అందరిలో ఒకలా ఉండదండి. చిన్నప్పుడు ఇది వయసు పెరుగుతున్న కొద్దీ మనకి నేచర్ వాళ్ళది ఎలా ఉంటుందో తెలుస్తుంది. కొంతమంది చిన్నప్పటి నుంచి చూస్తారు, ఒక అట్రాక్టివ్ థింగ్కి తొందరగా వాళ్ళు ముందుకెళ్ళి తీసుకోవడము, నలుగురిని తోసినా అది పట్టుకోవడం అని చేస్తారు. కొంతమంది పిల్లలకి మీరు ఎంత తోసినా వాళ్ళు సైలెంట్గా వెనకాల నించుంటారు. అది వాళ్ళ నేచర్, అది మనం రెస్పెక్ట్ చేయవలసిందే. సో ఈ నేచర్తో పాటు వాళ్ళు ఏంటంటే మనం ఎంకరేజ్ ఎలా చేయాలంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఆపర్చునిటీస్ ఎలా అంటే వాళ్ళకి స్టేజ్ మీదకి వెళ్ళడానికి, లేకపోతే గ్రూప్ యాక్టివిటీస్ చేయడానికి, టీచర్తో కొంచెం మాట్లాడి స్పెషల్ అటెన్షన్ ఇమ్మని, ఇలా చేస్తుంటే చిన్న చిన్నగా వాళ్ళలో మార్పు వస్తుంది. 100% మార్పు రాపోవచ్చు. వాళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళు చాలా పెద్ద పనులు చేయగలరు, చాలా సక్సెస్ఫుల్గా అవ్వగలరు. కాబట్టి అందరు పిల్లలు ఒకలాగా ఉండాలి అని మాత్రం మనం కోరుకోకూడదండి. ఫస్ట్. రెండోది ఏంటంటే భయం అంటున్నారు కాబట్టి భయం గురించి నేను కొంచెం ఇన్ డీటెయిల్ చెప్దాం అనుకుంటున్నాను. పిల్లల్లో పుట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళకేమీ తెలియదు, ఇది నా వాళ్ళు, ఇది పక్క వాళ్ళు అని వాళ్ళకేమీ తెలియదు. 2 ఏళ్ళు వస్తున్న దగ్గర నుంచి ఇది నా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు నా సొంత వాళ్ళు, మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్ళు అన్నది వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. దిస్ స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటారు. ఇది అవసరం కూడా. వస్తేనే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి తెలుస్తుంది. అది ఫస్ట్ వచ్చిన భయం. ఇదే భయం కానీ కొన్నాళ్ళ తర్వాత స్కూల్ లైఫ్లో కూడా ఒక 5వ తరగతో 6వ తరగతి వచ్చిన తర్వాత కూడా ఇలాగ నేను ఇంటి నుంచి వెళ్ళను, నాకు భయం వేస్తున్నది, మా అమ్మకి ఏమైనా జరిగిపోతుందేమో, మా నాన్నకి ఏమైనా జరిగిపోతుందేమో, స్కూల్కి వెళ్తే నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అన్నది, ఇది సెపరేషన్ యాంగ్జైటీ అంటారు. ఇది అబ్నార్మల్, ఎందుకంటే ఈ వయసులో రాకూడదు. అలాగే భయం ఫీలింగ్ ఒకటే ఉన్నా కూడా దానికి కారణాలు అన్నవి లైఫ్ టైంలో మారుతూ ఉంటాయి. ఈ పాపలో నేచర్ కూడా కొంచెం టిమిడ్ చైల్డ్, పెద్దగా అందరి మీద పడి మాట్లాడి కలిసి టైప్ కాదు. కానీ ఈ నేచర్ వల్ల తనలో ప్రాబ్లమ్స్ రాకపోతే వీఆర్ నాట్ వరీడ్. అది ఓకే, పర్వాలేదు, చదువుకుంటున్నదా, 10 మంది ఫ్రెండ్స్ లేరు కానీ 4 మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళందరితో తను షేర్ చేసుకోగలుగుతున్నదా, హ్యాపీగా ఉంటున్నదా అంటే మనం వదిలేయడం పర్వాలేదు. కానీ భయం వల్ల వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యి ఏ పని వాళ్ళు చేసుకోలేక ఒంటరిగా ఉండిపోయి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అది బయట పడకుండా ఉంటే మాత్రం డెఫినెట్లీ అది ప్రాబ్లం అనుకోవాలి. సో ఏజ్ బట్టి మేము చూస్తాం అనమాట. మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ వయసులో వచ్చాను, లైక్ ఐ టోల్డ్ 2 ఇయర్స్కి ఒక రకమైన భయం ఉంటుంది, 10 ఇయర్స్కి ఒక రకమైన భయం ఉంటుంది. అదే 16-17 ఇయర్స్ వచ్చేసరికి భయం అన్నది నలుగురు నా గురించి చూసి ఏమనుకుంటున్నారు అన్ని, దాని తర్వాత లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ చేస్తే నేను ఏమైనా తడబడతానేమో, నేను తప్పు చేస్తానేమో అని అదో రకమైన భయం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ. ఇంకొంత వయసు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని రకాల భయాలు ఏంటి వస్తాయంటే, నేను బయటికి వెళ్తే నా మీద ఎవరైనా నిఘా ఉంచుతున్నారేమో, నన్ను ఫాలో అవుతున్నారేమో, నా మీద డౌట్ చేస్తున్నారేమో అన్నది ఆ రకం భయం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మానసిక వ్యాధి. నేను మీకు ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మానసిక వ్యాధి. ఆ 10 ఏళ్ళ బాబో పాపో స్కూల్కి వెళ్ళడానికి భయపడడం ఈజ్ అ సైకలాజికల్ ప్రాబ్లం. అలాగే 16 ఇయర్స్కి పబ్లిక్ స్పీకింగ్ చేయకుండా చాలా భయపడడం అన్నది కూడా సైకలాజికల్ ప్రాబ్లమే. అలాగే ఇంకొంచెం 20-25 లోపు అనుమానం, భయం పడడం అన్నది చాలా సీరియస్ సైకాట్రిక్ ప్రాబ్లం. కాబట్టి భయం అన్నది ఒక సిమ్టమ్ మాత్రమే. సో మన చైల్డ్లో దేని వల్ల వస్తున్నది భయం అనేది చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, అయితే మనం ఇక్కడ చూస్తే ఏంటంటే తను నలుగురిలో కలవదు అని రాశారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో, లేదంటే వెళ్ళి చదువుకో, అలా నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళని డైవర్ట్ చేసేస్తారు పక్కకి. సో మేబీ అది పెరగ్గా వాళ్ళకి అది ఒక భయంలా తయారవ్వచ్చు అని అంటారా? అవ్వచ్చు. ఎందుకంటే పేరెంటింగ్, మన పెంపకంలో కూడా చాలా ఉంటుందండి ఇన్ఫ్లుయెన్స్ చిల్డ్రన్ మీద. ఇది మీరు చెప్పిన ఒక రకం అయితే, ఇంకో రకం ఏంటంటే పేరెంట్సే, తల్లికి చాలా భయం అనుకోండి, నలుగురితో కలవలేదనుకోండి, ఆ పాప తల్లిని చూస్తూనే పెరిగిందనుకోండి, పాప కూడా ఇదే నార్మల్ అనుకుని అలా ఉంటుంది. రెండోది ఫ్యామిలీ పరంగా కూడా ఎవరితో వాళ్ళు పెద్దగా సోషల్గా మూవ్ అవ్వరు అనుకోండి, ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరంకి ఒకసారి ఎప్పుడో వేరే వాళ్ళని కలవడానికి వెళ్తారనుకోండి, అప్పుడు కూడా పిల్లలకి పెద్దగా మిక్సింగ్ రాదు. మీరు చెప్పినట్టు అవకాశం వచ్చినప్పుడు కూడా పిల్లలకి నువ్వు ఇంకా చదువుకో, నీకు ఇవన్నీ అవసరం లేదు, చదువైన లోకానికి వాళ్ళకి ఇంటరాక్ట్ చేయడానికి అలవాటు చేయననుకోండి, వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్ అవ్వదు. ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి హలో ఎలా చెప్పాలి, వాళ్ళు ఇవన్నీ రావు కమ్యూనికేషన్ స్కిల్స్. సో మన పిల్లల మీద మనం పెంచినప్పుడు, అఫ్ కోర్స్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ ద బెస్ట్, కానీ చదువు తప్ప
వీటా లోకం లేదు అనుకోవడం మాత్రం తప్పండి. చదువు ఉండాలి, ఈ సోషల్ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన మీకు ఎంత క్వాలిఫికేషన్ ఇంపార్టెంటో ఇన్ ఫ్యూచర్ ఇన్ జాబ్స్లో అన్నిట్లో కూడా కాన్ఫిడెన్స్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ అనేది మనం నేర్పాలి వాళ్ళకి. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్ చేయగా వస్తుంది. వాళ్ళకి సపోజింగ్ ఒక స్టేజ్ మీద ఇప్పుడు ఈ 16 yearsకి దానికి స్టేజ్ మీద భయం అనుకోండి, మనం ఎలా హెల్ప్ చేయొచ్చు? చిన్న స్టెప్స్ నుంచి ఎంకరేజ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక 10 people ముందు ఒక అవకాశం క్రియేట్ చేయడం. ఎప్పుడైనా మనం పార్టీస్కి ఏమైనా వెళ్తున్నాం అనుకోండి, బాగా పాట పాడుతుంది అనుకోండి పాప, 10 మంది క్లోజ్ రిలేటివ్ని కూర్చోపెట్టి పాడించారనుకోండి, ఆ సిచ్యువేషన్కి దానికి కొన్నాళ్ళకి భయం తగ్గిపోతుంది. ఓహో ఇక్కడ తగ్గిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అలాగా గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. ఒకటి అందరూ గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనం భయం నుంచి ఎంత పారిపోతామో భయం మన అంతే వెంట పెడుతుంది. కాబట్టి నించొని మనం ఫేస్ చేసామనుకోండి, ఇది నాకు పర్వాలేదు, నేను ఎలాగైనా ఫేస్ చేస్తాను, ఈసారి భయపడని చూద్దాం ఏమవుతుందో అని బ్రేవ్గా ఒక ఛాలెంజ్ మనం చేసుకొని ఫేస్ చేసుకోగలిసాం అనుకోండి, నెక్స్ట్ టైం మనకి ఆ భయం సగం తగ్గుతుంది, దాని తర్వాత ఇంకొంచెం తగ్గుతుంది, అలా భయం మాయమైపోతుంది. సో ఫేసింగ్ ది ఫియర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సో డాక్టర్ గారు వీళ్ళు ఏం చెప్పారంటే క్లాస్లో డౌట్ వచ్చినా సరే టీచర్స్ని అడగరు అని చెప్పారు. సో యాక్చువల్లీ టీచర్స్ ఏదైనా అవగానే ఎనీ డౌట్స్ అని అడుగుతారు, బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళే చేస్తారు. కొంతమంది ఇలా ఉండిపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే టీచర్స్ రోల్ ఎంతవరకు ఉంటుంది అంటారు? చాలా ఉంటుందండి. నా ఉద్దేశంలో టీచర్స్దే మెయిన్ పాత్ర ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు క్లాస్లో. ఎప్పుడు మనము చూడండి, 4 పిల్లలు ఒక 30 పిల్లలు క్లాస్లో ఉన్నారనుకోండి, ఒక 10 మంది చాలా యాక్టివ్గా ఉంటారు, మిగతా 20 మంది కొంచెం సైలెంట్గా ఉంటారు. దాంట్లో కొంతమంది ప్రత్యేకంగా చాలా భయస్తులు ఉంటారు. ఇప్పుడు ప్రతి టీచర్, గుడ్ టీచర్కి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేశారనుకోండి, చిన్న క్లాసులో చిన్న రెస్పాన్సిబిలిటీస్, వయసు పెరుగుతున్న కొద్దీ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి సక్సెస్ఫుల్గా చేసిన ప్రతిసారి అందరి ముందు అబ్బా సాబాష్ అన్నారనుకోండి, ఆ ఇచ్చిన కాన్ఫిడెన్స్ చూడండి, అది లైఫ్ టైం అది మనకు పనికి వస్తుంది. కాబట్టి టీచర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ టీచర్స్కి ఏంటంటే చాలామంది జాగ్రత్త పడతారు, ఏంటంటే వీళ్ళకి క్లాస్లో 4 మధ్యలో అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని. సో అలా చేయకుండా వాళ్ళకి ఎలాగ వాళ్ళు మోడిఫై చేయొచ్చు, మనం ఎలా వాళ్ళు ఇన్వాల్వ్ చేయొచ్చు అన్నది ప్రతి టీచర్కి తెలుసండి. వాళ్ళ చైల్డ్ తెలుసు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఎలా డీల్ చేయాలో తెలుసు. నేను అడుగుతున్నది ఏంటంటే ప్రతి టీచర్కి ఒక స్పెషల్ ఇది ఉంచాలన్నమాట, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళ మీద. నాకు ఓకే దీస్ చిల్డ్రన్ నీడ్ హెల్ప్, ఎక్స్ట్రా అటెన్షన్ కావాలి అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి ఉండాలి. సో వాళ్ళకి ఎలాగ వాళ్ళు బయటకు తీయాలా, వాళ్ళు డిఫరెంట్ వేస్ ఆలోచించాలి. స్పెషల్ అటెన్షన్ చిన్న క్లాసులు వస్తే పెద్ద క్లాసుల కల్లా వాళ్ళు కూడా బాగా కాన్ఫిడెంట్గా తయారవుతారు. సో డాక్టర్ గారు, పద్మ గారు రాసిన సమస్యకు మీరు చక్కటి సలహాలు సూచనలు అందించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏకాగ్రత అనేది మనిషికి అత్యంత అవసరం. ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా చక్కగా చేయగలం. అది లోపిస్తే జీవితంలో ముందుకు వెళ్ళలేం. అందుకే ఏకాగ్రత కోల్పోకుండా, ఒకవేళ కోల్పోయినా మళ్ళీ పనులపై దృష్టి పెట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఏకాగ్రత పెరగాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసను ఒక క్రమపద్ధతిలో తీసుకుంటూ వదలాలి. అలా రోజుకు ఓ 10 నిమిషాలు చేసినా ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. పైగా ఆరోగ్యానికి మంచి వ్యాయామం కూడా. ఒక్కోసారి అనేక ఆలోచనలు మనసును తినేస్తూ ఉంటాయి. ఏ పని చేయబుద్ధి కాదు, మనసంతా చిరాకులేస్తుంది. అలాంటప్పుడు అస్సలు ఏకాగ్రత కుదరదు. ముఖ్యంగా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు స్త్రీల పరిస్థితి ఇలానే ఉంటుంది. అలాంటప్పుడు ఆలోచనలన్నింటినీ పేపర్పై రాయడం వల్ల మనసు స్థిమితపడుతుంది. రాసిన వాటిలో ఏది ముఖ్యమైందో దానికి ప్రాముఖ్యత ఇస్తే సరిపోతుంది. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు లలిత గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇవాళ మా సక్కులకి ఏ వంటకం చూపిస్తారు? గ్రీన్ పీస్ మష్రూమ్ మసాలా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకేనండి. గ్రీన్ పీస్, మష్రూమ్ అండి, ఆయిల్, ఆనియన్, కాజు, కొత్తిమీర, గసగసాలు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, టమాటా, కొబ్బరి తురుము, కారం, అల్లం, జీలకర్ర. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. అంతేనా? ఓకే. స్టవ్ ఆన్ చేసి పానైనా పాన్ పెట్టేసుకోండి. ఇది మష్రూమ్ ఫ్రై చేసుకోవడానికి పక్కన ఇంకొక బాండీలో కొంచెం గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టుకోవాలి. ఓకే.
ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. కొంచెం వాటర్ పోసుకోవాలి అందులో. బఠానీలు నానబెట్టారా ముందుగానే? లేదండి, అవి ఫ్రెష్ బఠానీలు. ఓకే. జస్ట్ మనం కడిగేసి బాయిల్ ఉడికించుకోవటం చేసుకుంటే అంతేనా? సరిపోతుంది. ఇది వేడెక్కేసింది. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఎంతసేపు పడుతుంది మనకి? అది ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఓకే. ఈ లోపల మష్రూమ్స్ కూడా దీన్ని వేడైన తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలి. మీరు పీసెస్ లా చేసి పెట్టుకున్నారు కదా? అవునండి, బటన్ మష్రూమ్స్ అండి ఇవైతే దీనికి బాగుంటుంది. ఓకే. ఇది మగ్గే లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. ఓకే. ఆనియన్స్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. ఓకే. దీంట్లోనే మసాలా దినుసులు, జీలకర్ర, గసగసాలు. ఓకే. తర్వాత అంతేనండి. దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేస్తే చాలు. లలిత గారు చూడండి, ఇలా సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే కదా? అది సరిపోతుంది. మష్రూమ్స్ కూడా వేగిపోయినాయి, మష్రూమ్స్ వేగిపోయి అలాగే బఠానీలు కూడా ఉడికిపోయాయి. ప్లేట్ కావాలండి. వీటన్నిటి తీసేస్తారా? అవునండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? మసాలా వేసేసుకున్నాం అందులో. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఓకే. తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాం అండి ఇప్పుడే. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా సరిపోతుందండి. లేకపోతే ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది. దీంట్లోనే ఇప్పుడు గ్రీన్ పీస్, మష్రూమ్ కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ వేసుకుందాము. ఓకే. దగ్గర పడింది కదా? అవునండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా మనం? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొబ్బరి తురుము. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఓకే. ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర, కాజు. ఓకే. గ్రీన్ పీస్ మష్రూమ్ మసాలా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ఓకేనండి, లలిత గారు తయారు చేసిన గ్రీన్ పీస్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంతకంటే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పచ్చి బఠానీ మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, బఠానీలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, గసగసాలు, జీలకర్ర, పసుపు, జీడిపప్పు, కొత్తిమీర, ఆయిల్. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మష్రూమ్స్ వేయించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి బాంటి పెట్టి నీళ్లు పోసి పచ్చి బఠానీలు వేసి ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకుని గసగసాలు, జీలకర్ర, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న మష్రూమ్స్ ని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసి బాగా కలుపుకుని అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ బాగా కలుపుకుని చివరిగా కొబ్బరి తురుము వేసి మరోసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, కాజుతో గార్నిష్ చేసుకుంటే గ్రీన్ పీస్ మష్రూమ్ కర్రీ రెడీ. గ్రీన్ పీస్ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా సాఫ్ట్, చాలా చాలా బాగుందండి. మష్రూమ్, బఠానీ చాలా చక్కగా ఉడికిపోయాయి, బాగా ఫ్రై అయ్యాయి నూనెలో. అలాగే మీరు వేసిన మసాలా బాగా తెలుస్తుంది, ఘాటుగా ఉంది. కొంచెం అల్లం, వెల్లుల్లి, అలాగే కారం వేసాం, పచ్చిమిర్చి వేసాం. చాలా చాలా బాగుందండి. ఇంత చక్కటి రెసిపీని పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.
లలిత గారు, అలాగే మీకు విజయ స్పైసెస్ వారి టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాల వారి తరపు నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ గీత గారు. సక్కులు చూసారుగా, లలిత గారు తయారు చేసిన గ్రీన్ పీస్ మష్రూమ్ మసాలా కర్రీ చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కటి రెసిపీతో ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. చాలా మంది స్త్రీలు చేసే పని పట్ల అవగాహన కలిగి ఉండరు అనే అపవాదం ఉంది. ఇంట్లో అయినా బయట అయినా అలవాటు పడిన పనులను అలాగే చేసుకెళ్తూ ఉంటారు. దానిపై మనసు పెట్టరు. ఒకవేళ కొత్త పని చేయాలంటే కంగారు పడతారు. అందుకే చేసే ప్రతి మహిళ పని పట్ల అవగాహన కలిగి ఉండాలి. మెదడును ఖాళీగా ఉంచకూడదు. దానికి పని చెప్తూనే ఉండాలి. మాట్లాడే మాట నుంచి ప్రతి విషయం పట్ల స్పష్టమైన అవగాహనను కలిగి ఉండడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. ఇక భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా అవసరమే. అప్పుడే నిర్ణయాలను ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. తెలియని పని గురించి, తెలియని విషయం గురించి తెలుసుకోవడంలో ఎప్పుడూ ముందుండాలి. ఉత్సాహంతో మనసును, మెదడును నింపాలి. అప్పుడే చేసే పనిపై ఏకాగ్రత కుదిరి నైపుణ్యం పెరుగుతుంది. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? మధురానగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గర. సో మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్ లో మనకి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మరి మా సక్లకి ఈ రోజు మీరు డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఏం చూపించబోతున్నారు? నెక్లెసెస్ కొంచెం డిఫరెంట్ గా, కంటి నెక్లెస్ పర్ల్స్ తోటి కొంచెం డిఫరెంట్ గా, చాలా ట్రెండీగా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ముందుగా అసలు అవి చూసే ముందు మీ మెడలో ఉన్నది నాకు బాగా నచ్చింది. సో చక్కగా బ్రోచ్ వచ్చి 3 స్టెప్స్, సింపుల్ గా ఉంది, నీట్ గా ఉంది, చాలా బాగుంది. సో అన్ని మోడల్స్ ఈ రోజు చూపిస్తారా? అన్ని కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను. ఓకే. యా సంయుక్త, ఇక్కడ చూసారంటే కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ టైప్ నెక్లెసెస్ కాకుండా ఇక్కడ ఏం చేశానంటే పైన డిఫరెంట్ స్టైల్లో, అంటే కొంచెం ఏంటంటే గ్యాప్ ఇచ్చాను. ఒక లైన్ కి గ్యాప్ ఇచ్చా. ఆ గ్యాప్ ప్లేస్ లో కూడా ఏంటంటే చైన్స్, అంటే మరీ మీకు ప్లెయిన్ గా కూడా కనిపించకుండా కొంచెం సన్న చైన్స్ లాగా ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి ఏం చేశానంటే కిందకి వచ్చేసరికి రౌండ్స్, రెగ్యులర్ రౌండ్స్, బాల్స్, పర్ల్స్ అట్లా కాకుండా డిఫరెంట్ గా అది కూడా చూసారంటే మెష్ టైప్. సో దట్ దీనికి మ్యాచింగ్ అనమాట. మనం ఈ మిడిల్లోకి ఏదైతే గ్యాప్ ఇచ్చామో ఆ టైప్ లోనే సేమ్ మనకి లక్ష్మీ కాసులు కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. బట్ ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఊరికి మెష్ లాగా రౌండ్ సర్కిల్స్ చేసి దాన్ని ఒకదాని కింద నుంచి ఒకటి అలా మొత్తం కంప్లీట్ గా చేసుకుంటూ వచ్చి మధ్యలోకి వచ్చేసరికి మనము కుందన్స్ పెట్టామన్నమాట. కుందన్స్ పెట్టి అది కూడా ఏంటంటే పింక్ కుందన్ అండ్ వైట్ కుందన్స్ ఇచ్చాము. ఇచ్చి మధ్యలోకి వచ్చేసరికి ఎమరాల్డ్ ఇచ్చాను. ఎమరాల్డ్ ఇచ్చి దానికి చుట్టూతో మళ్ళీ మీనా వర్క్ ఇచ్చాను. ఇచ్చి ఈ కుందన్ నుంచి కిందకి చూసారంటే ఒక పర్ల్, ఒక గ్రీన్, ఒక ఎమరాల్డ్. సో దట్ ఈ కలర్స్ అన్ని మల్టీ కలర్, జస్ట్ పర్ల్సే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి. మళ్ళీ ఆ రూబీకి వచ్చేసరికి ఒక చిన్న క్యాప్ కూడా ఇచ్చా. సో దట్ ఏంటంటే ఈ గోల్డ్ టచ్ కూడా దీనికి రావాలి అని. ఆ కిందకి వచ్చేసరికి మళ్ళీ ఒక డ్రాప్ ఇచ్చా. ఆ డ్రాప్ మీద మళ్ళీ కుందన్ విత్ గోల్డ్ ఒక చిన్న ఫ్లవర్ లాగా అలా క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే, సో మొత్తానికి ఇందులో చాలా చాలా వర్క్ ఉందండి. చూస్తే జస్ట్ నెక్లెస్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే కూడా షైన్ అట్లాగా, ఎందుకంటే ఆ కట్స్ వచ్చాయి కదా, కొంచెం డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇక్కడ మనం కాసులు కూడా పెట్టుకోవచ్చు. అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లయింట్స్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేస్తారు. ఓకే, సో చాలా చాలా బాగుందండి. మధ్యలో ఇదంతా కూడా ఈ సెంటర్ పీస్ ఏదైతే ఉందో, పెండెంట్ సైజ్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా డిజైన్ అవ్వండి. అంటే మనం పాత రాజుల కాలంలో చూస్తూ ఉంటాం. సో ఆ గోల్డ్, ఆ డిజైన్ లుక్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. చాలా బాగుందండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉంది? ఇది మనకి 5000-6000 ఆ రేంజ్ లో వస్తుంది. వావ్, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ చూపిస్తారా? ఇది వచ్చేసరికి నక్షి డిజైన్ అంటారు. కంటి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట మనకి కంటి అనేది. ఇదివరకు పాత కాలంలో జస్ట్ పెద్దవాళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కూడా ఇది నచ్చి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట వేసి. సో ఈ మోడల్ ని మనం కంటి అంటాము. ఇట్స్ లైక్ నెక్ కి వస్తుంది అనమాట ఇది. సో అందుకని కంటి అని అంటాం. ఇది చూసారంటే ఇది మొత్తం నక్షి వర్క్ అంటారు దీన్ని.
దానికి ఏం చేశానంటే ఒక 2 రూబీస్, ఒక ఎమరాల్డ్, మళ్ళీ రూబీస్, సో దట్ మొత్తం కంప్లీట్ రౌండ్ ఆ సర్కిల్ కంటికి ఏదైతే ఇది ఉందో దానికి మొత్తం మనకి వచ్చేలాగా ప్లాన్ చేసాం అనమాట. కొంచెం కొంచెం గ్యాప్ వదులుకుంటా చేసాం అనమాట. సో దట్ ఏంటంటే ఉత్తి ప్లెయిన్ గోల్డ్ లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ స్టోన్ వర్క్ వస్తే ఏంటంటే మనకి కొంచెం ఎలాబరేట్ గా అట్లా కనిపిస్తూ ఉంటుంది. వచ్చేసి కిందకి వచ్చేసరికి ఉట్టి పెండెంట్ వచ్చింది. ఆ పెండెంట్ కూడా మీరు చూసారంటే సీజెడ్స్ ఇచ్చాను, మళ్ళీ రూబీస్ ఇచ్చాను, అక్కడక్కడ ఎమరాల్డ్స్ ఇచ్చాను. సో దట్ ఏంటంటే సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ దేని మీద కన్నా ఎటువంటి కలర్ మీద కన్నా చక్కగా మ్యాచ్ అవుతుంది. అండ్ కింద వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ బాల్సే ఇచ్చాను, ఇచ్చి క్యాప్ లాగా వచ్చేలాగా అట్లా ఇచ్చాను పైన నుంచి కూడా. సో దట్ ఏంటంటే ఉట్టి గోల్డ్ బాలే కాకుండా ఆ క్యాప్స్ లాగా కూడా మనకి కనిపించేలాగా. సో మెయిన్ గా ఈ పెండెంట్ సెంటర్ పీస్ ఏదైతే ఉందో మనకి ప్యూర్ షేప్ లో ఉండింది. సో దానికి కూడా కింద బాల్స్ రావడం వల్ల చక్కగా ఒక ఫ్లవర్ వెచ్చుకున్నట్టుగా లోటస్ ఫ్లవర్ లాగా మనకి ఎంతో చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి సీజెడ్స్ ఉన్నాయి, రూబీస్, ఎమరాల్డ్స్ అన్ని ఉన్నాయి. దీని తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మీరు ఇక్కడ చూసారంటే మనము ఏదైతే టాప్ తీసుకున్నా ఐ మీన్ పెండెంట్ తీసుకున్నామో దాంట్లో పైన పార్ట్ తీసుకున్నాము, మళ్ళీ కింద ఈ బాల్స్ తీసుకుని సేమ్ చూడండి. ఇదిగోండి మీరు ఇక్కడ చూసారంటే రూబీ ఉంది, దాని చుట్టూత సన్న థ్రెడ్డింగ్ లాగా ఉంది మీకు చూసారంటే వైర్, గోల్డ్ వైర్ లాగా. దానికి మళ్ళీ మొత్తము మనకి సీజెడ్స్ ఇచ్చాను, మళ్ళీ ఎమరాల్డ్స్ అండ్ రూబీ ఇచ్చాను. ఇచ్చి దానికి పైన ఒక బాల్ ఇచ్చాను, సేమ్ పెండెంట్ కి ఎట్లా ఇచ్చాను అలా ఇచ్చాను. మళ్ళీ కింద కూడా బాల్స్ క్యాప్ ఇచ్చి దానికి హ్యాంగ్ జస్ట్ స్టడ్ అంటే హ్యాంగ్ అవ్వదు, అది స్టడ్ లాగా. సో దట్ ఇది ఏంటంటే పెద్దవాళ్ళు కొంతమంది హ్యాంగింగ్స్ పెట్టరు, సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఇది ప్లాన్ చేస్తాం. సో చూడటానికి ఎలా ఉందంటే అసలు చాలా రాయల్ ఇంకా రిచ్ లుక్ వచ్చింది అనమాట. సో యాంటీక్ ఫినిష్ రావటం బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక్క పెళ్లి కూతురే కాకుండా ఎవరైనా అమ్మగారు, అత్తగారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చూసుకున్నట్టయితే ఒక కింగ్స్ క్రౌన్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, చాలా బాగుందండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందంటారు? ఇది మనకి 7,800 to 8,500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. కానీ దీనికి ఉన్న రాయల్నెస్ బట్టి ప్రైస్ తక్కువగానే అనిపిస్తుంది మనకి ఇప్పుడు. సో మన నెక్స్ట్ చూపిస్తారా? నెక్స్ట్ వచ్చేసరికి నేను పర్ల్స్ తోటి ప్లాన్ చేశాను. కొంచెం నెక్లెస్ కంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది, బట్ నెక్లెస్ కమ్ దీనిలాగా వేస్తే అంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది, అక్కడ వరకు వస్తుంది. ఇదేంటంటే బాల్స్ తీసుకున్నాను నేను, గోల్డ్ బాల్స్, మెష్ బాల్స్ తీసుకున్నాను, కేజ్ లాగా ఉంటుంది ఇది. దానికి అవి ఒక 3 ఇచ్చి దానికి 2 మళ్ళీ సౌత్ సీ పర్ల్స్ వేసాను, మళ్ళీ ఒక సింగిల్ బాల్ ఇచ్చాను. గ్రేడింగ్ లాగా వెళ్తుంది సంయుక్త మనకి ఇది చూసామంటే. ఓకే, ఇదిగోండి ఇట్లా. ఓకే, సో చూసుకున్నట్టయితే చాలా చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి ఫస్ట్ ఈ మాల ఏదైతే ఉందో సౌత్ సీ పర్ల్స్, మళ్ళీ దానికి ఇక్కడ క్యాప్స్ కూడా ఇచ్చారు. క్యాప్స్ ఇచ్చాము. పర్ల్స్ కి ఏంటంటే కింద నుంచి క్యాప్ ఇస్తే సో దట్ ఈ రెండింటికి మనకి ఈ గోల్డ్ తో పాటు ఈ షైనింగ్ అనేది ఈ పర్ల్ మీద కూడా పడుతుంది. ఆ గోల్డ్ షైనింగ్ పడి లుక్ అనేది డిఫరెంట్ గా వస్తుంది మనకి. ఓకే, సో అందులోనూ మామూలు పర్ల్స్ కన్నా సౌత్ సీ పర్ల్స్ కొంచెం ఈ గోల్డ్ షేడ్ లో ఉంటాయి, చాలా రిచ్ లుక్ వస్తుంది మనకి. అది ఇదంతా చూసారంటే కార్వింగ్ మళ్ళీ చాలా డీటెయిల్డ్ గా ఉంది. కార్వింగ్ కూడా మీకు ఆ లీఫ్ మీద కూడా చూడండి ఆ వెయిన్స్ ఏదైతే వస్తాయో అలా ఇచ్చామన్నమాట. మధ్యలోకి వచ్చేసరికి ఫ్లవర్ కూడా చూసారంటే ఆ లైన్స్ అవన్నీ చాలా డీటెయిలింగ్ గా ఉంది మనకి. వచ్చి మధ్యలో ఒక రూబీ వచ్చి ఆ రూబీని కిందకి ఇచ్చాము. ఈ గోల్డ్ ఏదైతే రింగ్ ఉందో అది కొంచెం ఎంబోజ్ అయ్యి మళ్ళీ కింద సేమ్ ఈ ఫ్లవర్ కి దీనికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఒక 5 ఫ్లవర్స్ ఇచ్చి దాని నుంచి కిందకి మళ్ళీ పర్ల్స్ హ్యాంగ్ చేసాం. హ్యాంగ్ చేసి ఆ పర్ల్ హ్యాంగ్ చేసిన దానికి కూడా సేమ్ ఈ ఫ్లవర్ కి ఈ క్యాప్ కి మ్యాచ్ అయింది చూడు. అవునవునండి, వావ్. యా ఇట్లా. సో మరి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కదా? ఇయర్ రింగ్స్ కూడా చూసామంటే సంయుక్త దీనికి సేమ్ మనము పెండెంట్ లో ఏదైతే సెంటర్ తీసుకున్నామో అట్లానే రూబీ తీసుకున్నాము. తీసుకుని దాన్ని హ్యాంగ్ చేసి దానికి ఏంటంటే బుట్ట, ఆ బుట్టకు కూడా ఈ మనము ఏదైతే బాల్స్ లో ఉందో సేమ్ అట్లా చిన్న చిన్న రింగ్స్ లాగా తీసుకుని దానికి మళ్ళీ ఈ పర్ల్స్ అనేది మనము యాడ్ చేసాం అన్నమాట. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్. మాకు ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సో సకలు చూసారు కదండి, ఇది ఈనాటి నగా నట్రా. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. నేటి అత్యాధునిక జీవన విధానంలో ప్రతి పనిని కొత్తగా సృజనాత్మకంగా చేస్తేనే ముందుకెళ్లగలం, 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలం. అందుకే ప్రతి యువతి తనకిష్టమైన రంగాన్నే ఎంచుకోవాలి, ఆ రంగంలోనే కృషి చేయాలి. అప్పుడే ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. సృజనాత్మకత ఏకాగ్రతను పెంచుతుంది.
అయితే ఏకాగ్రత కుదరాలి అంటే దైనందిన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించాలి. రోజుకు కనీసం 6 గంటలైనా ప్రశాంతమైన నిద్రపోవాలి. ఆహారాన్ని ఒకే సమయానికి తీసుకోవాలి. సమయపాలనే ఏకాగ్రతకు మూలం. పౌష్టికాహారం తీసుకోవాలి. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. ప్రతి మహిళ నేటి సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించాలి అంటే ఏకాగ్రత అనేది అత్యంత ముఖ్యం. అవసరాన్ని బట్టి మనసును ప్రశాంతంగా ఉంచుతూ తగిన విశ్రాంతినిస్తే సరిపోతుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.